మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది, ఇంకా మంచి చేయాలి, ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలని ఉద్దేశంతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఎప్పుడైతే మహిళల్లో ఈ చైతన్యం వచ్చిందో, మీరందరూ సమావేశాలకు వచ్చి కూర్చుని మాట్లాడేటువంటి విధానానికి వచ్చారో, మీ ఇల్లు ఖచ్చితంగా బాగుపడుతుంది. మహిళల్లో వచ్చేటువంటి చైతన్యమే ఆ ఇంటిని బాగుపరుస్తుంది, ఆ సమాజాన్ని బాగుపరుస్తుంది, ఆ దేశాన్ని కూడా బాగుపరుస్తుంది. అది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం కనుక ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరందరికీ పైనుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, మీరు ముగ్గురు కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళా పీడనం జరగాలి, మహిళలకు మంచి జరగాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ఉద్దేశంలో పెట్టుకుని ఆ రోజున ఆ ప్రభుత్వం అయితే 5 సంవత్సరాలకు కానీ పెన్షన్లు పెంచలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇవాళ ఈ ప్రభుత్వం